కాపాడుకుందాం. ఈరోజు అందుకనే రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు. కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైనది. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బూర్గంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని అంటాం. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడూ మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం. ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈడ లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇయ్యలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇయ్యలే? ఈడ జల కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు. ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు, చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకోబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.